డిఎస్సి నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్కు సంబంధించి ఎలాంటి లోపాలు లేవని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. క్రీడల కోటాలో 3% రిజర్వేషన్లు కల్పించడంతో గత 2 ఏళ్లలో 800 మందికి పైగా ఉద్యోగాలు సాధించారన్నారు. ఖేలో ఇండియా పథకం నిధులు 75 కోట్లతో రాష్ట్రంలో మైదానాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అక్రమాలు జరిగాయన్నారు. విచారణ బాధ్యతలు నోడల్ ఏజెన్సీకి అప్పగించామన్న మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డి త్వరలో చర్యలు ఉంటాయన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాలం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలం, వాళ్ళ అదృష్టానికి లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ గా రావడంతో మొట్టమొదటి సీజన్ లోనే అంటే ఫస్ట్ 1 year లోనే డిఎస్సిని తేవడం జరిగింది. అది కూడా మెగా డిఎస్సి. ఆ డిఎస్సిలో నిష్పక్షపాతంగా ఎక్కడ 0.000% కూడా తప్పులు ఎక్కడా లేవనెత్తకుండా 16,000 పోస్టులు ఫిలప్ చేశాం. ఆ పోస్టులు కూడా ఫిలప్ చేసి ఎంతో లాంఛనంగా అమరావతిలో ఒకే దినాన వారందరికీ వారి యొక్క నోటిఫికేషన్ అయిన తర్వాత పరీక్ష ఉత్తీర్ణ అయిన తర్వాత వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగితే 8-9 నెలలు జీతాలు తీసుకున్న తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీము డిఎస్సి మీద మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఈ రోజు నేను దీనికి స్పందించేది కూడా ఎందుకంటే నా శాఖకు సంబంధించి 3% రిజర్వేషన్ అదైతే ఏదో ఉందో అది నేను గతంలో చెప్పినట్టే క్రీడాకారులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వరం. ఎందుకంటే ఇంకా యావత్ భారతదేశంలో ఇంకా క్రీడాకారులు కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి అద్భుతమైన పథకం లేదనుకునే తరుణంలో ఇక్కడ 3% రిజర్వేషన్ కల్పించారు. అదే తరుణంలో ఇక డిఎస్సి కూడా రావడంతో మనకు 420 పోస్టులు క్రీడాకారులకు ఇచ్చే విధంగా ఇక్కడ మంచి అవకాశం వచ్చింది. అలాంటి తరుణంలో ఎక్కడ ఏ విధమైన సూక్ష్మమైన చిన్న పొరపాట్లు కూడా లేవనెత్తకుండా, ఎక్కడ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా, బ్యూరోక్రాటిక్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఇవన్నీ నిర్వర్తించాం. దానిలో 450 పోస్టులకు గాను కేవలం 322 పోస్టులు అంటే ఎవరైతే నిజంగా దీంట్లో లబ్ధి పొందాలనుకున్నారు వాళ్ళకి మాత్రమే ఉద్యోగ అవకాశం కల్పించాం. అలాంటి వాళ్ళు జీతాలు తీసుకొని 8 నెలల తర్వాత కూడా ఇంకా రాజకీయం చేస్తున్నారంటే నేను ఒకటే చెప్తున్నా, ఈ విషయం గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, హెచ్ఆర్డి మినిస్టర్ గారు మాట్లాడారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వివరణ ఇచ్చారు, మా ఎండి గారు ఇచ్చారు. మంత్రిగా నేను కూడా చెప్తున్నా, ప్రతిపక్షాలు ఇప్పటికైనా రాద్ధాంతం ఆపాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లోకేష్ గారికో, ఈ రాష్ట్రానికో ఆపాదించడం కాదు. ఎవరైతే ప్రభుత్వం ద్వారా 16,000 కుటుంబాలు ఈ ఉద్యోగాల ద్వారా వాళ్ళు ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్న కుటుంబాలు మీరు అవమానించడమే తప్పక దీంట్లో రాజకీయం ఉంది తప్పక